ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి తన 2 కుమారులతో నివసించేవాడు. వాళ్ళు ఎప్పుడూ బొమ్మలు మరియు ఆహారం గురించి వాదించుకునేవారు. ఒకరోజు వాళ్ళ నాన్న వాళ్ళు మళ్లీ గొడవ పడటం చూసి వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నాడు. అతను ప్రతి కొడుకుకు ఒక కర్ర ఇచ్చి దాన్ని విరగొట్టు అన్నాడు. అతను కర్రలను సులభంగా విరిచాడు. తరువాత అతను అనేక కర్రలను ఒక కట్టగా కట్టి వారికి ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని పగలగొట్టు కొడుకులు ప్రయత్నించారు. కాని ఎంత తోసి లాగినా కట్ట బలంగానే ఉంది. తండ్రి ఇలా అన్నాడు, ఒక కర్ర బలహీనమే, కాని అవి కలిసి బలంగా ఉంటాయి. మీరు ఐక్యంగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఎవరూ మిమ్మల్ని విచ్ఛిన్నం చేయలేరు. కొడుకులు అర్థం చేసుకుని పోరాటం మానేశారు. ఎందుకంటే వారు కలిసి బలంగా ఉన్నారని వారికి తెలుసు.